రెండు సూపర్ వంటలతో మీ దగ్గరికి వచ్చాను. సో ఫస్ట్ది ఏంటంటే పాలక్ పనీర్. సెకండ్ వంటకం ఏంటంటే లెమన్ గ్రాస్తో సూప్. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. హాయ్ అండి అందరికీ, సింగర్ విజయలక్ష్మి ఛానల్కి వెల్కమ్. సో లాస్ట్ వీక్ నా డైట్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో వీక్లీ అప్డేట్స్ ఇస్తానని కూడా చెప్పాను. బట్ ఇవాళ అంటే ఆఫ్టర్ 1 వీక్ వెయిట్ చూసుకుంటే ఎక్కువ తగ్గలేదు. ఒక 700 grams తగ్గాను అంతే. ఎందుకంటే నేను కరెక్ట్గా చేయలేదు ఈ వీక్ అంతా. చాలా చాలా బిజీ ఉండే, ఎన్నో పనులు ఇవన్నీ అనమాట. సో అసలు దీని మీద ధ్యాస లేదనమాట. సో ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ టెన్షన్ అనమాట. సో అందుకని నేను ఎక్కువగా చేయలేకపోయాను. బట్ ఈరోజు మన డైట్ ఫుడ్ సిరీస్లో భాగంగా 2 సూపర్ వంటలతో మీ దగ్గరికి వచ్చాను. ఇవన్నీ కూడా నేను చూపించబోయేవన్నీ కూడా చాలా హెల్తీ అండ్ మనకి డైట్లో హెల్ప్ చేసేవన్నమాట. సో ఫస్ట్ది ఏంటంటే పాలక్ పనీర్. పాలక్ పనీర్లో కొత్త ఏముంది, ఎప్పుడు చేసుకునేది కదా అంటారు మీరు, నాకు తెలుసు. అండ్ మీరందరూ చాలా తోపులు ఇది బాగా చేయడంలో. అయితే పాలక్ పనీర్ మామూలుగా ఏంటంటే మనం దాన్ని చాలా ప్రాసెస్ చేస్తాం. దాన్ని ముందు వేడి నీళ్ళలో వేసి వెంటనే మళ్ళీ చన్నీళ్ళలో వేసి ఆ కలర్ ఇంటాక్ట్గా ఉండాలి అనేసి, తర్వాత దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసి, ఇంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా సేమ్ టేస్ట్ వచ్చేటట్టు సింపుల్గా చేస్తామన్నమాట చాలా. బట్ టేస్ట్ మటుకు సేమ్ పాలక్ పనీర్ లాగానే ఉంటుంది. సో అది మీకు చూపించబోతున్నాను. రెడీయా? సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నాము. పాలక్ ఆబ్వియస్లీ, అండ్ పనీర్, అండ్ వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు. సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ముందుగా మనం పాలక్ని చక్కగా కడుక్కుందాము. ఎందుకంటే ఆకుకూరల్లో మనకు తెలుసు కదా, మనకి తెలియకుండా చాలా కెమికల్స్, తర్వాత చెత్త చెదారం చాలా ఉంటుందన్నమాట. కడుక్కుందాం దీన్ని. సో ఈ పాలక్ని చక్కగా వాష్ చేసేసుకున్నాను. ఈ రెసిపీలో మనం పాలకూరని మళ్ళీ స్పెషల్గా గ్రైండ్ చేయమన్నమాట. అందుకని వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కుందాం. పాలక్లో మనందరికీ తెలుసు ఏ విటమిన్ చాలా ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది. సో చాలా చాలా వెరీ వెరీ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అనమాట పాలక్. అసలు ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినాలని చెప్తారు కదా. సో అందులో ఆకుకూరల్లో కింగ్ అని చెప్పచ్చు అనమాట పాలక్ని. సో వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కుందాం. దీంట్లో ఎక్కువ వేసినా పర్లేదన్నమాట. అండ్ బేసిక్గా మేము కొంచెం ఎక్కువ వేస్తాం, బట్ మీ రుచిని బట్టి మీరు చేసుకోవచ్చు. సో పచ్చిమిరపకాయ ముక్కల్ని విడిగా తీసుకుంటున్నాను గిన్నెలోకి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఇవి కూడా కొంచెం ఎక్కువే పడతాయి. వెల్లుల్లిపాయలు ఎంత వేసినా మంచి టేస్టే వస్తుంది అనమాట దీనికి. సో కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. సో లాస్ట్ వీక్ నేను చెప్పిన రెసిపీ కీన్వా కిచిడి ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందని నా కామెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. బట్ చాలామంది మంచి రెసిపీ అని చెప్పారు. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో అలాగే మీరు కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు. పన్నీర్ అనేది మనకి డైట్లో చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే మనం కార్బ్స్ ఎలాగా కట్ చేస్తూ ఉంటాము, ప్రోటీన్, హై ప్రోటీన్ డయట్ కదా నేను చేయబోయేది. సో ప్రోటీన్ చాలా
ముఖ్యం అన్నమాట. అందులోనూ బేసిక్గా ఏంటంటే వెజిటేరియన్స్కి చాలా కష్టం ప్రోటీన్ దొరకడం, ఎందుకంటే చాలా తక్కువ వస్తువుల్లో ఉంటుంది, తక్కువ పదార్థాల్లో ఉంటుంది ప్రోటీన్. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే కష్టం లేదు, ఎందుకంటే చికెన్ ఇలాంటివన్నీ మసాలాలు అవి లేకుండా చక్కగా చేసుకుని తినచ్చు. చాలా ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్లో. బట్ వెజిటేరియన్స్ అయితే వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో బేసిక్గా వేరుశెనగ పప్పులు, లేకపోతే సోయా, తర్వాత పనీర్ మెయిన్ అనమాట. సో ఎగ్స్ తినే వాళ్ళకైతే ఎగ్ వైట్స్లో చాలా ఉంటుంది. సో మనకు కావాల్సింది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. సో పనీర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట డైట్లో. సో ఇవి తరిగేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని తడకా వేసుకుందాం. సో ఈ కుక్కర్లో 1 స్పూన్ మటుకే ఆయిల్ వేస్తున్నాను. తర్వాత దీంతోపాటు మరొక స్పూను నెయ్యి కూడా వేస్తున్నాను. ఈ నెయ్యితో మంచి టేస్ట్ రావడమే కాకుండా నెయ్యి కూడా చాలా చాలా మంచిది మనకి. సో ఈ నెయ్యి నూనె వేడెక్కాక దీంట్లో మనం పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు తరిగి పెట్టుకుని వేసుకుందాము. ఇదివరకు నెయ్యి మంచిది కాదు, నెయ్యి ఫ్యాట్ అని చెప్పేవాళ్ళు. సో నాకు చాలా ఇష్టం అన్నమాట నెయ్యి. సో అలాంటి నెయ్యిని దాదాపు ఒక 10 ఏళ్ళు నేను తినలేదు. మళ్ళీ ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా అట్లీస్ట్ రోజుకి 1 స్పూన్ నెయ్యి ఒంటికి చాలా చాలా మంచిది. అది కూడా ఎర్లీ మార్నింగ్ పరగడుపున తింటే ఇంకా మంచిది అంటారు. సో అందుకే అందరు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, సో మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతాం కదా, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, బ్లాక్ కాఫీలో నెయ్యి వేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అనమాట. ట్రెండింగ్ అండ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్. సో ఇది మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయింది. మరీ ఎర్రగా ఏమీ వేగక్కర్లేదు, కొంచెం హాఫ్ బాయిల్డ్ అనమాట. సో బాగానే ఫ్రై అయిపోయాయి. దీంట్లో ఇప్పుడు మనం మన తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. ఇది కొంచెం ఇట్లా పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒకసారి ఫ్రై చేద్దాము. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్, మరి ఎక్కువ కాదు, కొంచెం వాటర్ పోసి కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం. ఇదంతా ఎందుకంటే మనం మళ్ళీ విడిగా గ్రైండ్ చేయట్లేదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ చాలా మ్యాష్ అయిపోవాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. సో లాస్ట్ టైం డైట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కలిసి చేద్దాం, మేము కూడా చేస్తామన్నారు. సో మీలో ఎవరైనా కూడా నాతో పాటు డైట్ స్టార్ట్ చేశారా, చేస్తే ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా నాకు కామెంట్లో పెట్టండి తప్పకుండా. సో చెప్పాను కదా, ఈసారి అయితే ఈ వీక్ అయితే కొంచెం అరకొరగా నడిచిందనమాట నా డైట్. మామూలుగా వీక్లీ అంటే 5-6 రోజులు డైట్ చేసి స్ట్రిక్ట్గా 1 డే చీట్ డే ఉంటుంది. ఈ వీక్ అంతా నాకు మొత్తం చీట్ డేస్, ఒక్కరోజు కరెక్ట్గా చేశానేమో. సో నా రొటీన్కి తప్పదు, బట్ నెమ్మదిగా చేంజెస్ చేసుకొని అలవాటు పడాలన్నమాట. సో ఇక్కడ ఇది చూసారా, నాకు దెబ్బ తగిలింది. దెబ్బ అంటే యాక్చువల్గా ఒక 15 days బ్యాక్ ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను అనమాట. చక్కగా లాంగ్ ఫ్రాక్ వేసుకొని, పైగా హీల్స్ వేసుకొని, సో ఆ హీల్ మడత పడింది, ఆ ఫ్రాక్ నా కాళ్ళకు అడ్డొచ్చింది అనమాట. సో అలాగే చక్కగా మెట్ల మించి జారి పడ్డాను. అప్పుడు పెద్ద దెబ్బలు ఏం తెలియలేదు, యాక్చువల్ దెబ్బలు తగలలేదు, చక్కగా జారినట్టు పడ్డాను అనమాట. అయితే అప్పుడు నేను పడకుండా బహుశా ఈ చేయితో ఆపానో ఏమో నాకు తెలియదు. అదే కాకుండా మా రియో ఉంది కదా, దాన్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు అది చాలా చాలా హైపర్, చాలా బలం దాని వెయిట్ 20 kgs, నా వెయిట్ 80 kgs. అయినా కానీ అది అసలు నన్ను లాగి పడేస్తుంది అనమాట, అంత బలం ఉంటుంది. అది తీసుకెళ్ళేటప్పుడు నన్ను ఏంటంటే ఒక లాగేస్తుంది అనమాట. ఆ జర్క్ యాక్చువల్గా ఏమైందో తెలియదు, బట్ అప్పుడు ఏమి నొప్పి లేదు. బట్ లాస్ట్ 1 week నుంచి అసలు టూ మచ్ పెయిన్ అనమాట. ఎంత పెయిన్ అంటే అసలు, అంటే ఇలా లిఫ్ట్ చేసినప్పుడు పెయిన్ లేదు, కానీ ఈ బొటన్ వేల్ దగ్గర నుంచి ఇదంతా అనమాట టూ మచ్ పెయిన్. ఈవెన్ నేను కార్ డ్రైవ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను అనమాట. యూజువల్గా నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళను, అంటే ఎంత ప్రాబ్లం వచ్చినా తగ్గిపోతుంది అనుకుంటా, లేకపోతే ఇంట్లో ఉన్న
ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఏవో వాడి మేనేజ్ చేస్తాను, కానీ వెళ్ళడానికి ఇష్టపడను హాస్పిటల్ కానీ డాక్టర్ దగ్గరికి కానీ. బట్ తప్పలేదు, ఎందుకంటే 1 వీక్ నుంచి టూ మచ్గా పెయిన్ ఉంది, అందుకే నిన్న వెళ్ళాను అనమాట. సో ఇక్కడ పట్టి మాటికి ఊడిపోతుందనమాట. ఇక్కడ లోకల్ ఎనస్థీషియా ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. బేసిక్గా ఏమైందంటే వాళ్ళ మెడికల్ టర్మ్స్ నాకు గుర్తులేవు, ఆయన ఏవో చెప్పారు, కానీ లోపల వాపు ఉంది అనేసి, దానివల్ల ఈ పెయిన్ అనమాట. సో ఆ వాపు తగ్గడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి లోకల్ ఎనస్థీషియా ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇచ్చారనమాట. సో రాత్రంతా చాలా పెయిన్తో సఫర్ అయ్యాను, ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. సో అది సంగతి. సో మన కుక్కర్ అయితే అయిపోయింది, 3 విజిల్స్ వచ్చాయి చాలు, కానీ మూత వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో మన కుక్కర్ మూత కూడా వచ్చేసిందండి. సో కొంచెం వాటర్ ఎక్కువ వేసినట్టున్నాను, బట్ ఓకే ఫైన్, బాగానే ఉంటుంది. అంటే బేసిక్గా దీంట్లో మనం బైండింగ్కి మనం ఏం వేయట్లేదు కాబట్టి కొంచెం అంటే డిష్ కూడా వాటరీగానే ఉంటుంది, బట్ టేస్ట్ మటుకు బాగుంటుంది చాలా. సో దీన్ని కొంచెం ఇంకొంచెం మ్యాష్ అయ్యేటట్టుగా మనం మెత్తగా చేసుకుందాం అనమాట. ఒకవేళ అలా చేశాక కూడా మనకి ఇంకా మెత్తగా రాలేదు అంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఆ ప్రాసెస్ని తగ్గించడానికే అనమాట ఈ రెసిపీ. సో ఇది బేసిక్గా కర్రీలాగా కాకుండా ఒక సూపీ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు, ఇంకా దీనికి రైస్ అవన్నీ కూడా అవసరం లేదనమాట. సో దీన్ని ఇలా ఉండనిచ్చి మనం పనీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుందాం. సో ఈ పనీర్ని పీసెస్గా కట్ చేసుకోవడం ఒక పద్ధతి, అలాగే మనం బుర్జీ చేస్తాం కదా పనీర్ బుర్జీ, అలా కూడా మ్యాష్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో దీంట్లో ఇవి వేసేద్దాము. బుజ్జి బుజ్జి క్యూబ్స్ ఎంత బాగున్నాయి చూడండి. సో ఈ పనీర్ దీంట్లో వేసుకుని ఇంకొకసారి మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు విజిల్స్ రావాల్సిన పని లేదు, కానీ కొంచెం ఆ వాటర్ కొద్దిగా ఇవాపరేట్ అయ్యే వరకు చేసుకుందాం అనమాట. సో ఇదే టైంలో దీంట్లో సాల్ట్ కూడా వేసుకుందాం. సో డైట్ చేసే వాళ్ళకి ఉప్పు మీద కూడా చాలా చాలా ధ్యాస ఉండాలి. అంటే తక్కువ వేయడమే కాకుండా ఏ ఉప్పు వాడాలన్న దాని మీద చాలామంది చాలా డిబేట్స్ ఉన్నాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి దీంట్లో. బట్ అన్నిటికంటే బెస్ట్ ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ అనమాట. సో డైట్ చేసే వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఇది చాలా మెయిన్. సో మనం రోజు వాడే ఉప్పు కంటే కూడా ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ అనేది డైట్ చేసే వాళ్ళకి మంచిది. సో దీన్ని మనం అన్నంలో కలుపుకోకుండా ఒక సూప్ లాగా తింటున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అనమాట ఉప్పు. సో చూసారుగా ఇది చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. అండ్ మీరు తిని చూస్తే మీకు అర్థమవుతుంది ఇది పాలక్ పనీర్ టేస్ట్కి ఏమాత్రం తగ్గదనమాట. సో సేమ్ టేస్ట్ విత్ ఏమంటారు తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ తక్కువ కుకింగ్ టైం అనమాట. సో చాలా తొందరగా అయిపోతుంది. ఇది మనం సూప్ లాగా నైట్ డిన్నర్కి తీసుకోవచ్చు. సో డైట్లో ఉన్నప్పుడు నైట్ డిన్నర్లో మనం కార్బ్స్ అసలు వాడకపోతే మంచిది. సో ప్రోటీన్ ఫుడ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాం అనమాట డిన్నర్ టైంకి. సో దిస్ ఈజ్ అ వెరీ ఐడియల్ డిన్నర్ రెసిపీ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నాకైతే సేమ్ పాలక్ పనీర్ స్మెల్లే వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ సూపీ పాలక్ పనీర్. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో మన టేస్టీ అండ్ హెల్తీ సూపీ పాలక్ పన్నీర్ రెడీ అనమాట. చాలా సింపుల్, చూసారు కదా, జస్ట్ 3-4 స్టెప్స్. వెల్లుల్లిపాయలు కట్ చేసుకోవడం, పచ్చిమిరకాయలు కట్ చేసుకోవడం, తర్వాత పాలక్ని కడుక్కొని చిన్నగా తరుక్కోవడం సన్నగా, ఆ తర్వాత పన్నీర్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్గా తరుక్కోవడం. సో చాలా చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఒక్క 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ మన 10 మినిట్స్లో మన డైట్ డిన్నర్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి టేస్ట్ చేస్తాను. బాగుంది, చాలా బాగుంది. సో చెప్పాను కదా డైట్ ఫుడ్స్ అన్నీ చాలా బోరింగ్గా ఉంటాయని.
బట్ ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది సూపర్గా మన డిన్నర్కి సరిపోతుంది అనమాట. సో పాలక్ని ఇలా అంటే విడిగా ముక్కలుగా చేయడం ఇష్టం లేకపోతే దాన్ని మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. బట్ కట్ చేసినా కూడా వెంటనే కలిసిపోతుంది, చాలా బాగా అవుతుంది. సో మీ అందరి కోసం సూపీ పాలక్ పనీర్ రెడీ. సో దీంట్లో ఇంకా అడిషనల్ టేస్ట్ కోసం మనం పైన క్రీమ్ కూడా వేసుకోవచ్చు. బట్ మనం ఇది చేసుకుంటున్నది డైట్ కోసం కాబట్టి క్రీమ్లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ మంచిదే, బట్ దీంట్లో అవాయిడ్ చేశాను అనమాట. సో నచ్చిన వాళ్ళు దీని మీద క్రీమ్ కూడా వేసుకోవచ్చు. పాల మీద ఉన్న మీగడ, పెరుగు మీద ఉన్న మీగడ కూడా జస్ట్ విస్క్ చేసి సో దాన్ని కూడా దీని మీద వేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే డైట్ సిరీస్లో సెకండ్ వంటకం ఏంటంటే లెమన్ గ్రాస్తో సూప్. సో లెమన్ గ్రాస్ మనందరికీ తెలుసు, నిమ్మగడ్డ అనమాట. సో ఈ నిమ్మగడ్డి జస్ట్ ఇలా నలిపి, ఆహా ఎంత అరోమాటిక్గా ఉంటుంది. సో అందుకనే దీన్ని టీలో వాడతారు, తర్వాత ఇంకా ఆయిల్స్లో వాడతారు, రకరకాలుగా ఈ నిమ్మగడ్డని యూజ్ చేస్తారనమాట. ఇట్స్ వెరీ రిచ్ ఇన్ అరోమా. అండ్ అదే కాకుండా దీంట్లో జింక్, తర్వాత కాపర్, ఐరన్, పొటాషియం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట నిమ్మగడ్డిలో. సో దీన్ని మనం అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉండడమే కాకుండా ఇది డైట్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ నిమ్మగడ్డితో టీ చేసుకుని తాగుతారనమాట. ఆ టీ తాగితే ఏంటంటే మన మెటబాలిజం చాలా పెరుగుతుంది, చాలా ఫాస్ట్ మెటబాలిజం ఉంటుంది. అలాగే ఒక రిలాక్సింగ్ మూడ్ అనమాట, మైండ్ని రిలాక్స్ చేస్తుంది, బాడీని రిలాక్స్ చేస్తుంది దీంట్లో ఉన్న అరోమా కానీ అండ్ దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అనమాట. సో ఇది ఎక్కువగా మనం వంటల్లో వాడము, బట్ ఈరోజు నేను ఒక సూప్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ నిమ్మగడ్డని కోసేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా షార్ప్గా ఉంటుంది ఈ ఆకు. సో చెయ్యి అయితే కోసుకుపోతుంది అనమాట, కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో నేను ముందుగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆ తర్వాత వాష్ చేస్తాను. నాకు కొన్ని కూరగాయలు ఇట్లా తరగడం కంటే కత్తెరతో చేయడం ఈజీ అనిపిస్తుంది అనమాట. ఏమాత్రం కేర్లెస్గా ఉన్నా కూడా చెయ్యి అయితే కోసుకుపోతుంది, అంత షార్ప్గా ఉంటుంది ఇది. సో ఈ లెమన్ గ్రాస్ సూప్కి ఏంటంటే దీన్ని మనం బాగా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. మనకి అంటే కొంచెం స్టాక్ లాగా రావాలన్నమాట, మరీ పలుచగా కాకపోయినా తర్వాత నీళ్ళు కలుపుకోవచ్చు. బట్ స్టాక్ లాగా రావడానికి జస్ట్ ఇవి మునిగేంత నీళ్లు పోసి, ఎక్కువ కాదు. సో ఈ లెమన్ గ్రాస్ మనం చెప్పుకున్నాం కదా డైట్కి చాలా మంచిదని, ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం వల్ల. అండ్ ఇది బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. దీంట్లో ఉన్న పొటాషియం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. అండ్ హెల్త్కే కాకుండా మన హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. సో చాలా బ్యూటీ ఆయిల్స్లోను, బ్యూటీ ఇంగ్రీడియంట్స్లో, క్రీమ్స్లోను లెమన్ గ్రాస్ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది చాలా థిక్గా, చాలా అరోమాటిక్గా ఉంటుంది అనమాట. సో ఫ్యూ డ్రాప్స్ చాలు. మనం యూజువల్గా వాడుకునే కోకోనట్ ఆయిల్లో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ గ్రాస్ ఆయిల్ వేసి మనం హెయిర్కి వాడచ్చు, అలాగే స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ అంటే ఆల్ పర్పస్ అనమాట. అటు మన బ్యూటీకి, హెల్త్కి అన్నిటికీ సరిపోయే ఇంగ్రీడియంట్ అనమాట ఇది. సో ఇది కొంచెం కోర్స్గా, థిక్గా ఉంటుందన్నమాట. సో వెంటనే ఇప్పుడు పాలకూరలాగా వెంటనే ఉడికిపోదు కాబట్టి ఒక 3-4 విజిల్స్ రానిద్దాము. అలాగే ఈ లెమన్ గ్రాస్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా అనమాట. ఇది మైగ్రేన్, చాలామందికి మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ మైగ్రేన్ వల్ల వచ్చే సివియర్ తలనొప్పి ఏదైతే ఉందో అది ఈ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. ఈ ఆయిల్ని కొంచెం మనం వేరే ఆయిల్లో వేసుకుని కానీ లేకపోతే ఒక పట్టీలాగా తలకి పెట్టుకుంటే కూడా ఈ మైగ్రేన్ చాలా మటుకు కంట్రోల్ అవుతుందట, మైగ్రేన్ వల్ల వచ్చే పెయిన్. అయితే దీంట్లో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో 2-3 ప్రికాషన్స్ తీసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. అదేంటంటే కొంతమందికి ఈ స్ట్రాంగ్ అరోమా వల్ల, ఈ స్ట్రాంగ్ స్మెల్ వల్ల కొంచెం బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుందట. సో అదొక్కటి సరిగ్గా చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా దీన్ని
ప్రెగ్నెంట్ విమెన్ వాడకపోవడం మంచిది. అలాగే బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న మదర్స్ కూడా వాడకపోవడం మంచిది అనమాట. సో ఈ 2 మటుకు ప్రికాషన్స్ తీసుకోవాలి. సో అదర్వైజ్ ఇట్స్ అ వెరీ వెరీ హెల్తీ ఇంగ్రీడియంట్. దీంతో రకరకాల టీలు, రకరకాల ఆయిల్స్లో అన్నిట్లో వాడుతూ ఉంటారు. అలాగే హాలీవుడ్లో హీరోయిన్స్ ఈ డైట్ని చాలామంది ఫాలో అవుతారట. అంటే బేసిక్గా లెమన్ గ్రాస్ టీ అనమాట. లెమన్ గ్రాస్ టీ అంటే చాలా ఈజీ. జస్ట్ లెమన్ గ్రాస్ని మనం ఒక గిన్నెలో వాటర్ వేసి, ఒక కప్పు వాటర్ వేసి ఆల్మోస్ట్ ఒక 5 minutes దాన్ని బాయిల్ చేసి, అది స్ట్రెయిన్ చేసి దాంట్లో మీరు కావాలంటే ఏమన్నా కలుపుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ దీని అరోమానే చాలా ఉంటుంది కాబట్టి ఇంకేం కలుపుకోవాల్సిన అవసరం లేదు. సో అలా తాగేయడమే అనమాట. సో అంత సింపుల్. సో లెమన్ గ్రాస్ టీ చేయడం చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాము. ఓకే, సో కొంచెం ఉడికింది. బట్ మిగతా ఆకుకూరలాగా ఇది ఇట్లా కలిసిపోయి చాలా మెత్తగా అయితే అవ్వదు. సో దీన్ని మనకు కావాల్సింది కొంచెం స్టాకే కాబట్టి దీన్ని మనం స్టెయిన్ చేసుకుని ఒక కప్పులోకి తీసుకుందాం. సో దీన్ని మనం స్టెయిన్ చేసి ఈ డికాక్షన్ లాంటిది మటుకు ఒక బౌల్లోకి తీసుకుందాము. సో మన సూప్కి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అయితే దీనికి కావాల్సినవి ఇంకా ఉన్నాయి. దీన్నే మనం యాక్చువల్గా రసంలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే అన్నంలో తినడానికి రసంలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇది పల్చగా ఉంటుంది, దీన్ని బైండ్ చేయడానికి ఏం లేదు కాబట్టి అలాంటప్పుడు నిమ్మగడ్డి చారు అని చేస్తారు. దాంట్లో మన కందికట్టు అంటారు కదా, అంటే కందిపప్పుని బాగా ఉడికించి ఆ నీళ్ళు అనమాట. సో ఆ పైన ఉన్నది కందికట్టు అంటారు. సో అది వేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది. దీనికి థిక్నెస్ వచ్చి ఒక మనం అన్నంలో తినడానికి వీలుగా ఒక రసంలాగా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేసేది సూప్ కాబట్టి దీన్ని ఇలాగే ఉండనిద్దాము. సో ఈ సూప్ కావాల్సినవి ఇంకో 2-3 పదార్థాలు ఉన్నాయి. అవి ఏంటంటే సో మిరియాలు, జీలకర్ర, ధనియాలు అండ్ వెల్లుల్లిపాయ. సో మామూలుగా మనం చారు పొడికి ఎలా వాడుకుంటామో అవే దినుసులు అనమాట. కానీ సూప్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇవి మరీ ఎక్కువ వేయకుండా కొంచెం ఫ్లేవర్ కోసం. అందులోనూ ఈ సూప్ అంటే నిమ్మగడ్డి ఫ్లేవరే చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనకి అంతకంటే దాన్ని ఓవర్ పవర్ చేసేంతగా ఇంకొక ఇంగ్రీడియంట్ అక్కర్లేదు. సో చాలా తక్కువ వేసాను. ఓకే, ఇవన్నీ కలుపుకొని పౌడర్ చేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయ కూడా అనమాట. సో వెల్లుల్లిపాయ కూడా చాలా ఎక్కువ అరోమా ఉంటుంది కదా దానికి. సో అది కూడా ఒక్కటి వేసాను అంతే. మనకు కావాలంటే సూప్ తాగేటప్పుడు దీన్ని కొంచెం ఆయిల్లో వేయించి ముక్కలుగా అది కూడా పైన వేసుకోవచ్చు అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మన మిరియాలు, ధనియాలు, జీలకర్ర అండ్ ఒక్క వెల్లుల్లి రెబ్బ వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం మెత్తగా అవ్వాలి. మనం ఈ లెమన్ గ్రాస్తో చారు కనుక చేస్తున్నట్లయితే ఇది కొంచెం కోర్స్గా ఉన్నా పర్లేదు, మరీ మెత్తగా అవ్వక్కర్లేదు. బట్ మనం సూప్ లాగా చేస్తున్నాం కాబట్టి అది నోటికి తగిలి డిస్టర్బింగ్గా ఉండకుండా వీలైనంత మెత్తగా చేసుకోవాలన్నమాట. సో పౌడరు చాలానే మెత్తగా అయిపోయింది. దీన్ని ఇక్కడ పెట్టుకుందాము. అండ్ ఒక్క టొమాటో కట్ చేసుకుందాము. ఈ టొమాటో కూడా ముక్కలుగా ఉండకుండా వీలైనంత అంటే చిన్న ముక్కలతో అయితే అది మ్యాష్ అయిపోతుంది, కలిసిపోవాలన్నమాట. సో మనకు కావాల్సినవన్నీ అయితే సిద్ధమైపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ గిన్నె పెట్టుకొని నేను కొద్దిగా దీంట్లో జస్ట్ ఒక అర స్పూన్, చిన్న స్పూను నెయ్యి వేస్తున్నాను టేస్ట్ కోసం. సో ఈ నెయ్యి కొంచెం వేడెక్కాక దీంట్లో మనం తరిగి పెట్టుకున్న టొమాటో వేసేస్తున్నాను. ఈ టొమాటోలు బాగా మెత్తబడేంత వరకు కొంచెం ఉడికించుకుందాము. ఇంకా కావాలంటే యాక్చువల్గా విడిగా టొమాటోని హోల్గా బాయిల్ చేసి ఆ పైన స్కిన్ తీసేసి కూడా మనం వాడుకోవచ్చు, బట్ ఫైన్. సో ఈ టొమాటోలు మెత్తగా గుజ్జులాగా అయిపోయాయి. సో దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేద్దాము. బట్ ఇందాక చెప్పినట్టుగా ఇది బేసిక్గా లెమన్ గ్రాస్ సూప్ కాబట్టి దాన్ని ఓవర్ పవర్ చేసేంత వద్దు, జస్ట్ నేను ఇంతే వేస్తున్నాను అన్నమాట. సో ఇందులో వాటర్ పోసేసుకుందాం అన్నమాట. వాటర్ పోసుకొని ఒక బాయిల్కి రానిద్దాము 2-3
టైమ్స్. సో ఈ నిమ్మగడ్డికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అలాగే బ్యూటీకి అంటే మన హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది, మైండ్ రిలాక్స్ అవ్వడానికి మంచిది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ నిమ్మగడ్డిని మనం ఎక్కువగా ఎందుకో వాడము. బట్ ఇలా సూప్ లాగా కానీ అలాగే కందికట్టు వేసుకొని చారులాగా కానీ మనం వాడచ్చు దీన్ని. సో దీంట్లో ఉన్న ప్రయోజనాలు అన్నీ పొందొచ్చు అనమాట. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ పోతుందన్నమాట. సో మనకి అది వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇంకొక బాయిల్ రానిద్దాము. సో ఇది బాయిల్ అవుతుండగానే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సో ఇది కూడా మనం సూప్ లాగా తాగుతున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ ఉంటే బాగుంటుంది. సో దీంట్లో విడిగా కారం కోసమని మనం విడిగా ఏం వాడట్లేదు. బట్ మనం గ్రైండ్ చేసిన పౌడర్లో మిరియాలు కూడా ఉన్నాయి కాబట్టి అదే ఇక్కడ కారంగా ఉపయోగపడుతుంది అనమాట. సో అంతకంటే వేరే అవసరం లేదు. బట్ ఎవరికైనా కావాలంటే మేబీ పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. బట్ ఈ ఫ్లేవర్ని అంటే ఈ నిమ్మగడ్డి ఫ్లేవర్ పోకుండా ఎక్కువ ఓవర్ పవరింగ్ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా బాయిల్ అయిపోయిందండి. బాయిల్ అయిపోయాక లాస్ట్లో మనం తీసి పెట్టుకున్న ఈ నిమ్మగడ్డి డికాక్షన్ అనుకోండి. సో దాన్ని వేసేద్దాం. సో ఈ లెమన్ గ్రాస్ వాటర్ వేసాక ఇంకొక బాయిల్ రానిద్దాము. సూపర్ స్మెల్ వస్తుంది. అసలు ఈ నిమ్మగడ్డిని ఒక్క ఆకు తీసుకుని ఇట్లా నలిపి చూస్తేనే అసలు మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో అలాంటిది మనం దాన్ని చక్కగా ఉడకపెట్టుకొని దాని డికాక్షన్ తీసుకున్నాము. సో అది దీంట్లో వాడుతున్నాం కాబట్టి ఇంకా అరోమాటిక్గా ఉంది. అండ్ దానికి కొంచెం మిరియాలు, ధనియాలు వీటి అంటే మన చారు పొడి టేస్ట్ కూడా దేశీ తడక అంటాను అనమాట. సో ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా సూపర్గా ఉండబోతుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. 2-3 బాయిల్స్ వచ్చాయి. సో ఇది స్టవ్ ఆపేసుకుంటున్నాను. సో దీన్ని ఈ సూప్ బౌల్లోకి మొత్తం వడకట్టుకుందాం. మన చాలా టేస్టీ అరోమాటిక్ లెమన్ గ్రాస్ సూప్ రెడీ అయిపోయింది. సో దీన్ని నేను క్లియర్ సూప్గా చేశాను అనమాట ఈరోజు. అంటే ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేకుండా మనం చేసుకున్న టొమాటో, వేరే పౌడర్ ఇవన్నీ కూడా నేను స్టెయిన్ చేస్తాను. బట్ అలా కాకుండా మీరు అవన్నీ కూడా వాడుకొని దాన్ని చారుగా కూడా తినచ్చు. అన్నంలో తినడానికి వీలుగా కావాలంటే కందికట్టు వేసుకొని దాన్ని చారుగా కూడా వాడుకోవచ్చు అనమాట. సో నేను ప్రస్తుతం సూప్ రెసిపీ చెప్పాను కాబట్టి దీన్ని క్లియర్ సూప్గానే ఉంచాను అనమాట. బాగుంది. కొంచెం మన నిమ్మకాయ చారులాగానే అంతే కదా, నిమ్మగడ్డి కూడా సేమ్ ఫ్లేవర్ కాబట్టి చాలా అరోమాటిక్గా ఉంది అండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట మైండ్కి. సో మనం ఎప్పుడైనా ఈవినింగ్స్ ఏమన్నా తినాలనిపించినప్పుడు, తాగాలనిపించినప్పుడు, డైట్లో ఉన్నాం అనుకోండి, ఎక్కువ మనకి చాయిస్లు ఉండవు కదా. సో అలాంటప్పుడు ఈ సూప్ తాగితే అరౌండ్ 6 o'clock అట్లా, జస్ట్ బిఫోర్ డిన్నర్ మేబీ, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ సూప్ వల్ల మంచి ఆకలి పెరుగుతుంది. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మన హెల్త్కి, మన వెయిట్ లాస్కి చాలా ఉపయోగిస్తాయి. మెటబాలిజం పెరుగుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ నిమ్మగడ్డిని సరిగ్గా వాడుకుంటే ఈ వీటిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట. సో ఈరోజు నేను చేసి చూపించిన ఈ 2 వెరీ వెరీ హెల్తీ అండ్ టేస్టీ సూప్స్ మీకు ఎలా నచ్చాయో చెప్పండి నాకు. తప్పకుండా ట్రై చేయండి. చేసి అవి ఎలా వచ్చాయో, ఎలా కుదిరాయో నాకు తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి. అలాగే నా ఛానల్ తర్వాత నేను చేస్తున్న వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్తో నాకు చాలా చాలా మోటివేషన్ వస్తుంది కాబట్టి. ఓకేనా? సో బై బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.